Subscribe to Color Frames. రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక పరుగు తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. రాజస్థాన్ విజయానికి చివరి బంతికి 2 పరుగులు చేయాల్సి ఉండగా భువనేశ్వర్ కుమార్ తన స్వింగ్ మాయాజాలంతో రోమిన్ పావెల్ను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. దీంతో హైదరాబాద్ ఒక పరుగు తేడాతో సంచలన విజయం సాధించింది. ఐపీఎల్ 17వ సీజన్లో చేజింగ్లో రాజస్థాన్కు ఇదే తొలి ఓటమి. 2002 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ 200 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగించింది. పరాగ్ జైస్వాల్ హాఫ్ సెంచరీలతో మెరిసినప్పటికీ సన్ రైజర్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. చివర్లో పావెల్ రాజస్థాన్ను విజయ తీరాలకు చేర్చే ప్రయత్నం చేసినప్పటికీ భువి ఆ అవకాశం ఇవ్వలేదు. తొలుత బ్యాటింగ్ దిగిన హైదరాబాద్ బ్యాటర్లు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేశారు. హెడ్ 58, నితీష్ 76 నాటౌట్, క్లాసెన్ 42 నాటౌట్ చెలరేగి ఆడారు. నిజానికి సన్ రైజర్స్ హైదరాబాద్ 150 పరుగులు కూడా చేయలేరు అనుకున్న దశ నుంచే ఏకంగా 201 పరుగులు చేసి అందరినీ అవాక్కయ్యేలా చేశారు. బ్యాటింగ్ బౌలింగ్తో మైదానంలో ఉన్న ప్రేక్షకుల్ని కనువిందు చేశారు. చివరి ఓవర్ వేసిన స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ చాన్నాళ్ల తర్వాత తన పాత వైభవాన్ని ప్రదర్శించాడు. మ్యాచ్ విజయం తన చేతుల్లో ఉండటంతో తన సీనియారిటీకి పదును పెట్టి చురకత్తుల్లాంటి బంతులతో రాజస్థాన్ బ్యాటర్లను తిప్పలు పెట్టాడు. ఈ ఓవర్లో స్టాండ్లో ఉన్న ఫ్యాన్స్ కుదురుగా కూర్చోలేకపోయారు. బంతికి నరాలు తెగే ఉత్కంఠకు దారితీసింది. ఈ మ్యాచ్లో భువి బౌలింగ్ హైలైట్ అని చెప్పుకోవాలి. తొలి ఓవర్లోనే 2 కీలక వికెట్లను తీసుకుని రాజస్థాన్కు కోలుకోలేని దెబ్బ కొట్టాడు. తొలి ఓవర్ ఫస్ట్ బాల్ను జైస్వాల్ సింగిల్ తీగా రెండో బంతికి డేంజరస్ బ్యాటర్ జోస్ బట్లర్ను గోల్డెన్ డక్ చేశాడు. ఆ తర్వాత సంజు శాంసన్ 2-3 బంతులను డిఫెండ్ చేశాడు. ఓవర్ 4వ బంతికి సంజు శాంసన్ను క్లీన్ బౌల్డ్ చేసేశాడు. భువనేశ్వర్ కుమార్ వేసిన ఈ ఓవర్లో మైదానం హోరెత్తింది. స్వింగ్ కింగ్ మరోసారి వింటేజ్ ప్రదర్శన చేయడంతో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. మరోవైపు తెలుగుడు నితీష్ రెడ్డి ఊర మాస్ బ్యాటింగ్తో అదరగొట్టాడు. కేవలం 42 బంతుల్లో 8 సిక్సర్లు 3 ఫోర్ల సాయంతో ఏకంగా 76 పరుగులు చేశాడు. హైదరాబాద్ గడ్డపై తెలుగుడి సత్తా చూపించినందుకు ఫ్యాన్స్ కేకలతో స్టేడియం దద్దరిల్లింది. ఇక ఈ మ్యాచ్లో మిస్టర్ కూల్గా పేరొందిన శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర సహనం కోల్పోయి ఎంపైర్లతో గొడవ పెట్టుకున్నాడు. ట్రావిస్ హెడ్ అవుట్ విషయంలో ఎంపైర్ ఇచ్చిన డెసిషన్పై సంగక్కర సంతృప్తి చెందకపోగా డగౌట్ నుంచి లేచి వచ్చి ఎంపైర్తో వాగ్వాదానికి దిగాడు. కొద్దిసేపు ఈ డ్రామాను ఫ్యాన్స్ కూడా ఎంజాయ్ చేశారు. ఇక ఈ మ్యాచ్లో ఒక సందర్భాన్ని ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేశారు. రాజస్థాన్ విజయం వైపు దూసుకొస్తున్న సమయంలో 67 పరుగుల వద్ద జైస్వాల్ను నటరాజన్ అవుట్ చేసి మ్యాచ్ను మలుపు తిప్పగా 77 పరుగుల వద్ద రియాన్ పరాగ్ను కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అవుట్ చేయడంతో మ్యాచ్ ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ సమయానికి మైదానంలో ఫ్యాన్స్ తమ జట్టు గెలవాలని ప్రార్థనలు చేశారు. కొందరు భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్నారు. చివరి ఓవర్ ఆల్మోస్ట్ సినిమాను తలదన్నింది. ఏది ఏమైనా సొంత గడ్డపై 6 విజయానికి బ్రేకులు వేసిన సన్ రైజర్స్ ఆటగాళ్లు తమ ఫ్రాంచైజీ ఓనర్ కావ్య పాపను నవ్వించేశారు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.